ఊపిరి ఉన్నంత వరకు బీజేపీతోనే ఉంటానని ఆ పార్టీ బహిష్కృత నేత రామకృష్ణ అన్నారు. పార్టీ నుండి బహిష్కరించిన అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందన్నారు. త్వరలో నిజానిజాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రామకృష్ణ ఆరోపించారు. మోహరం సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వొద్దని నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూర్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం సూచించారు. ప్రజాశాంతికి భంగం కలగకుండా, మత విభేదాలకు తావు లేకుండా సామరస్యంగా మోహరం జరుపుకోవాలన్నారు. పోలీసుల గైడ్లైన్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రజా సమస్యలపై పనిచేస్తుందని ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ చెప్పారు. బీజేపీ చేపట్టిన జనతా వారధి పీజీఆర్ఎస్ లో కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజల ఆరోగ్య భద్రత గురించి కలెక్టర్కి మెమరాండం ఇచ్చామన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని పలు కాలనీలలో సిపిఐ ఎంఎల్ కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు పాదయాత్ర నిర్వహించారు. నందికొట్కూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డికి ప్రజల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు లేవని సిపిఎం నేత వాసుదేవరెడ్డి విచారం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. స్కూళ్లలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కనీస వసతుల కల్పన ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు మండలాల ప్రజలు అర్జీలు సమర్పించారు. వారి సమస్యలను జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్జీఓ గంగాధర్ రెడ్డి, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ లవన్న విన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఎరువుల ధరలు తగ్గించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు సంఘం నేతలు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను పూర్తిగా తగ్గించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. గిరిజన గురుకుల విద్యాలయాల్లో 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్లు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ఏపీ సర్కార్ను వేడుకున్నారు. మెగా డిఎస్సీ నియామకాలతో తమను తీసేస్తే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పాపాగ్ని నదిలో ఇసుక మాయమైపోతుందని గ్రామ ప్రజలు కలెక్టర్ను ఆశ్రయించారు. ఇసుక తవ్వకంతో భూగర్భ జలాలు తగ్గిపోయి రైతుల బోర్లు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇసుక దందాలను ఆపాలని, రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. దళితులపై అతిపెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని రాక్సన్ మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మాలలను తొక్కేస్తున్నాయని తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఆరోపించారు. చంద్రబాబు భాగస్వామ్యంతో మోడీ ప్రభుత్వం దళితులపై కుట్ర చేశారని అన్నారు.